కుల మత వర్ణ వర్గ లింగ వయోభేదాలు లేకుండా దేశంలోని ప్రతి ఒక్క పౌరుడి స్వేచ్ఛ స్వాతంత్రాలతో పాటు వారి సంక్షేమం చూసే బాధ్యత ప్రభుత్వాధినేతలది. స్పష్టంగా చెప్పాలంటే ప్రధానమంత్రిది. దేశ అత్యున్నత హోదాలో ఉన్న ప్రధానమంత్రి దేశ ప్రజలందరినీ ఒకే దృష్టితో చూడాలి. ప్రస్తుతం మన ప్రధాని అలాగే చూస్తున్నారా? ఆయనను గుడ్డిగా అభిమానించే వారు మాత్రం అవుననే అంటారు. వాస్తవానికి ప్రధాని అందరినీ ఒకే దృష్టితో చూడటం లేదనేది ఇటీవల ఆయన ఎన్నికల ప్రసంగాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఆయన మాటల్లో పదే పదే దొర్లే అంశాలపై దృష్టి పెడితే ఓటు జిహాద్, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లన్నీ ముస్లింలకే, ముస్లిం రిజర్వేషన్ల రద్దు, ఇటువంటి ప్రధాని హోదాలో ఉన్నటువంటి మాటలు, ప్రధాని హోదాలో ఉన్నటువంటి మోదీ చెప్తున్న మాటలు విద్యావంతులు అభ్యుదయవాదులకు ముస్లింలకు మింగుడు పడటం లేదు. ప్రధాని పదే పదే ఒక మతస్థులను టార్గెట్ చేసి మాట్లాడుతూ తద్వారా మెజారిటీ మతస్థుల ఓట్లు రాబట్టుకునేందుకు చేస్తున్న ప్రయత్నం ఏమాత్రం ఆమోదయోగం కాదనేది మేధావుల వాదన. స్వలాభాపేక్షతో దేశ ప్రజల మధ్య సాక్షాత్తు ప్రధాని విభజన రేఖలు గీయటం ఏమిటి? మతాల పేరుతో ప్రజల మధ్య పరోక్షంగా చిచ్చు పెట్టడం ఏమిటి? ప్రజాస్వామ్య దేశంలో ఇది ఏమాత్రం ఆమోదయోగం కాదనేది మేధావుల వాదన. ముస్లిం మతాన్ని అనుసరించేవారు ఈ దేశ పౌరులు కారా? వారి సంక్షేమం అభివృద్ధి బాధ్యత ప్రభుత్వానిది కాదా? సుమారు 2 దశాబ్దాల క్రితం వచ్చిన సచార్ కమిటీ నివేదిక ప్రకారం దేశంలో అత్యంత వెనుకబడిన వర్గం ముస్లింలదని స్పష్టంగా తెలిసింది. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, అక్షరాస్యత పరంగా దేశంలో ముస్లింలు బాగా వెనుకబడి ఉన్నారనేది వాస్తవం. ఈ విషయం ప్రధాని మోదీకి తెలియనిది కాదు. అయినా ఆయన ప్రతి ఎన్నికల ప్రసంగంలోనూ ప్రత్యక్షంగానే దేశంలోని 20 కోట్లకు పైగా ఉన్న ముస్లింల విషయంపై విషం కక్కుతున్నారనేది స్పష్టంగా తెలుస్తుంది. ట్రిపుల్ తలాక్ రద్దు వంటి కొన్ని నిర్ణయాలతో తానేదో ముస్లిం సమాజానికి ఉద్ధరించానని చెప్పుకునే ప్రధాని గత 10 ఏళ్ల కాలంలో ముస్లిం సమాజానికి చేసిన మేలు శూన్యమే అనేది ముస్లిం వర్గాల వాదన. ప్రధాని మోదీ హయాంలో దేశంలోని కోట్లాది మంది ముస్లింలు అభద్రతా భావానికి గురవుతున్నారనేది వాస్తవం కాదా? మాబ్ లించింగ్, గోరక్షణ పేరుతో అనేక మంది అమాయకులను కొట్టి చంపినా పట్టించుకోలేదనే ఆరోపణలు కూడా ప్రధాని ఎదుర్కొంటున్నారు. మోదీ హయాంలో ముస్లింలను దేశంలోని 2వ శ్రేణి పౌరులుగా చూస్తున్నారనే వాదన కూడా ఉంది. ముస్లింలు విద్యావంతులు కావద్దా? వాళ్ళు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగవద్దా? ముస్లింల సంక్షేమం గురించి మాట్లాడాల్సిన ప్రధాని వారిని పరాయి వారు అనే భావన వచ్చేలా మాట్లాడటం విడ్డూరం. వెనుకబడిన ముస్లింలను రిజర్వేషన్లు ఇవ్వటం తప్ప? వారు విద్యా ఉద్యోగాల్లో ముందడుగు వేయటం వద్దా? వారు అభివృద్ధి చెందవద్దా? ఈ దేశ పౌరులుగా ముస్లింలకు స్వేచ్ఛగా ఓటు వేయటం కూడా తప్పేనా? ముస్లింలు తమ ఓటు హక్కు వినియోగించుకోవడాన్ని ప్రధాని ఓటు జిహాదం అనటం ఏమిటి?